ఇప్పటికీ 500 సంవత్సరాల దగ్గర అవుతుంది తులసీదాసు చెప్పింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఉత్తర భారతదేశం లేదు, దక్షిణ భారతదేశం లేదు, యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు హనుమానం చేయడానికి కారణం ఏమిటంటే శ్రీరామాయణంలో 24,000 శ్లోకాలు పఠించి ఎంత పుణ్యం వస్తుందో హనుమాన్ చాలీసా ఒక్కసారి చేస్తే రామాయణం చదివినంత పుణ్యం అని చెప్పి తన తాలూకా కథామృతంలోనే తులసీదాస్ గారు రాసుకున్నారు. కాబట్టి ఎక్కడ హనుమాన్ చాలీస చేస్తే వారికి దీర్ఘకాలిక రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, మరుజన్మలో వైధవ్యం రాకుండా సుఖశాంతితో ఇంట్లో ఉంటారని చెప్పి ఈ హనుమాన్ చాలీస ప్రాశస్యాన్ని మనకు తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు గ్రామాల్లో కూడా ఉత్తరాది దక్షిణాది లేకుండా ఎక్కడో కాశీలో చిత్రకూటంలో చెప్పినటువంటి హనుమాన్ చాలీస ప్రపంచవ్యాప్తంగా మనం తెలుసుకుంటున్నాము అంటే ఆ రోజు ఇప్పటికీ కూడా కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే ఆంజనేయ స్వామి వారే. వారు నవబ్రహ్మగా రాబోతున్నారు కాబట్టి ఆయన చిరంజీవి కాబట్టి చాలా మంది ఆంజనేయ స్వామి విగ్రహాలు పెడతారు, ఆయన పైన కప్పు వేయరు. ప్రాణంతో అన్నటువంటి వ్యక్తి ఎండలో ఉండగలడా, వర్షంలో ఉండగలడా, చలికి ఉండగలడా? ఆయన అన్ని శక్తులు ఆయనకు ఉన్నప్పటికీ కూడా మన స్వామి అని చెప్పి మనం భక్తితో ఆయన కనీసం ఒక గొడుగునే ఏర్పాటు చేయాలి, కానీ కాదులకి పక్షులకి ఆహ్వానం కాకుండా మనం చూసుకోవాలి. ఆయన చిరంజీవి ఇక్కడ కూడా ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడ రామ భజన ఉంటే వారు అక్కడే ఉంటారు. అటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమం. మళ్ళీ ఇంకొక గ్రంథంలో ఏమన్నారంటే ఆనాడు 15-16వ శతాబ్దంలో భక్త తులసీదాస్ గారు రాముని యొక్క లక్షణాలు, రాముని యొక్క ధర్మ పరిపాలన, రాముని యొక్క కర్తవ్యాన్ని చెబుతూ పోతే అందరూ కూడా తులసీదాస్ గారు చెప్పిన మాటలు విని అందరూ కూడా ఆ కార్యక్రమంలో నడిచి వెళ్ళిపోతుంటే చాలా మంది ఆ సమకాలికుల్లో ఉన్నటువంటి కొంతమంది ఈర్షాభావం వచ్చిందంట. ఈయన ఎవరో పంతులు గారు మొత్తం రామభజన చెప్తూ రాముల వైపు తిప్పుకుంటున్నాడు, మత వ్యాప్తి చేస్తున్నాడు, కాబట్టి రాజుగారు చెప్పి మనం కంప్లైంట్ చేయాలని చెప్పి ఆనాడులో ఉన్నటువంటి మహమ్మదీయ రాజు అయినటువంటి అక్బర్ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ముందు అక్బర్ గారు మాట వేరే ఏదో లేదో చేసుకొని ఎవరు ముందు వాళ్ళు చేసుకొని మనకు ఎందుకు అనుకుంటున్నారు. కానీ ఆనాడు ఒక రోజు ఏం జరిగిందంటే ఎక్కడైతే మనకి గంగా నది వారణాసి ఆ క్షేత్రంలో తులసి ఘాట్ అని మీరందరూ చూసే ఉంటారు. తులసి ఘాట్ అంటే తులసీదాస్ ఉన్నటువంటి ప్రదేశం. ఆయన ఉన్న ప్రదేశంలో ఉంటే ఆ ఊరిలో వారణాసిలో ఉన్నటువంటి ఒక భక్తుడు తన కుమారుడికి అత్యంత వైభవంగా వివాహం చేస్తాడు. వివాహం చేస్తే కుమారుడిని వివాహం చేస్తే ఎవరు వస్తారు? అది బాగా తెలుసు, వస్తారు. ఇలా వివాహం అయితే లేదో కానీ ఆ కుమారుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత తల్లిదండ్రులకి చాలా బాధగా అప్పటి వాడిని పాడి కట్టేశారు, శవయాత్ర చేస్తున్నారు. ఆ శవయాత్ర చేస్తూ ఆవిడ కొత్తగా పెళ్లి కూతురు చాలా ఏడుపులు మరి ఇంతంతా ఉన్నాయా, చాలా భయంకరంగా ఏడ్చుకుంటూ పోతే ఈలోపు తులసీదాసు ఆశ్రమం పక్కన నుండి ఆ శవయాత్ర జరుగుతుంది. వెంటనే ఆ శవాన్ని విడిచిపెట్టి తులసీదాసు కాళ్ళ పడ్డారు. అప్పటికే తులసీదాసు రామమాత్రం జపించుకుంటూ ధ్యానంలో ఉన్నాడు. వెంటనే కడు తీస్తాడు. కడు తీసిన వెంటనే ఏమన్నాడు? దీర్ఘ సుమంగళి భవ అన్నాడు. అయ్యా మీరు దీర్ఘ సుమంగళి భవ అన్నారు, నా భర్త చూస్తే చనిపోయాడు, పాడి నడుస్తుంది అంటే అమ్మా నేను ఇదన్నీ కాదు, రామ ధ్యానంలో ఉన్నాను, నా చేత రాముడి పలికించాడు, సరే జరుగుతుంది పదా అని వెంటనే కమండలంలో నీరు తీసుకొని ఆ పొరవాడికి వేస్తే ఆయన లేచి కూర్చున్నాడు. అప్పుడు కూర్చోవడం ఇది మహారాజు గారికి తెలిసిపోయింది అక్బర్ గారికి. ఇక తులసీదాస్ తన మహిమలంతా ప్రచారం జరిగి అందరూ కూడా రాముని ప్రార్థించడం, తులసీదాస్ మాటలు వినడం, ఆయన మహిమను చూడడం ప్రారంభించారు. వెంటనే ఆయన అన్నారు, ఎక్కడున్నా వాటిని తీసుకురండి, మా మాట ఎవరు వినట్లేదని. తులసీదాసుని ఎక్కడ తీసుకెళ్లారు? రాజుగారి దగ్గరికి. రాజు ఏం చేశాడు? చనిపోయినటువంటి శవాన్ని తీసుకొచ్చి నువ్వు నిజంగా భక్తుడు అయితే, రామభక్తుడు అయితే వీటిని ప్రశ్నించమయ్యా అన్నారు. తులసీదాస్ అన్నారంట, ఈ ప్రపంచంలో సృష్టిలో జనన మరణాలు సత్యం, ఎవరు ప్రారంభకరమైపోతే వారు చనిపోతారండి, చనిపోయాడని నేను దర్శించడం ఏంటండి, ఇది తప్పటి సృష్టి ధర్మం కాదు అంటే అంత మాట అంటావా? ఇలాంటి మాటలు నేను సాధు చెప్పయ్యా, నీవు చెప్పినవని అబద్ధాలైనా చెప్పు, లేదా వీటిని బతికించు, లేకపోతే నీకు సోలం వేయిస్తారు, జైల్లో పెడతారు, మరణం వేస్తారు అన్నాడు అక్బర్. అప్పుడు ఏమీ దిగులు తోచలేదు తులసీదాస్ గారికి.
అయ్యా ఇదంతా నీ జగన్నాటకే తప్ప నాదేం లేదు, మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు అన్నాడు. వీడిని బంధించండి అయ్యా అన్నారు. తులసీదాసుని బంధించి కారాగారంలో పెట్టడానికి పెడుతున్నారు. పెట్టారో లేదో మొత్తం దేశంలో ఉన్నటువంటి వానరులన్నీ గొంతులు వచ్చేసాయి. అక్కడ ఉన్నటువంటి భటు దగ్గర గన్నులు తుపాకులు తీసుకున్నాయి. రాజు కూడా తల లేకుండా చేసాయి. అంతా చూస్తున్నాడు. ఏమిటి విచిత్రం అనేటప్పటికీ సింహద్వారం మీద ఆంజనేయ స్వామి వారు కూర్చోన్నారు. తులసీదాస నేను వచ్చేసాను, నేను వస్తేనే ఇవి కట్టుకోలేడు, రాముడు గారిని ఎందుకయ్యా అన్నాడు. అప్పుడు తులసీదాసును చూసి ఈ హనుమాన్ చాలీస పాడినట్లు మనకి గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి అంత ఉత్కృష్టమైనది, అంత దివ్యమైనది, అంత భవ్యమైనది ఇంకొకటి లేదు. కాబట్టి ఎవరు హనుమాన్ చాలీస ఆంజనేయ స్వామి వారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలి అంటే ఆరోగ్యం సహకరిస్తే ఒకరి తరపున ఒకరు చేయకూడదు, ఎవరికి వారే చేయాలి. ఉదరేదాత్మానాత్మానం ఆత్మానం అవసానం ఏదన్నారు. ఎవరికి కావాలంటే వారే చేయాలి. కాబట్టి కనీసం శరీరం సహకరిస్తే 105 నిమిషాలు. అది కూడా చాలా మంది వేరుశెనగ గుడ్లు, మిరియాలు, బియ్యం గింజలు ఇవన్నీ తీసుకెళ్తారు. ఇవి తీసుకెళ్ళకూడదు. సాధ్యమైనంత వరకు కూడా పుష్పాలు తీసుకెళ్లి ప్రదక్షిణం అయితే ఒక పుష్పం వేయండి. ఒకవేళ పుష్పాలు లభ్యం కాకపోతే ఒక్కరు తీసుకెళ్ళండి. ఈ రెండు తప్ప అన్యమైనది ఏవి తీసుకెళ్ళకూడదు. 108 సార్లు శరీరం సహకరించకపోతే కనీసం దానిలో 2 చేత భాగిస్తే 54 సార్లు చేయాలి. 54 సార్లు కూడా మోకాళ్ళు నింపి చేయలేకపోతే దానిలో సగం 27 సార్లు. 27 సార్లు కూడా మాకు కాదు అంటే దానికి 2 చేత భాగించడం కాదు. కాబట్టి 11 సార్లు. 11 సార్లు కూడా చేయలేము అనుకోండి. ఇందాక ఎవరో నడుస్తున్నారు, అమ్మ మానేది నడలేకపోతున్నారు, 5 సార్లు చేయమన్నారు. 5 కూడా కాదు అంటే 3 సార్లు చేయమన్నారు. 3 కూడా కాదంటే ఒక్కసారి చేయమన్నారు. ఒక్కసారి కూడా కాకపోతే మనసారా నమస్కరించుకొని ఆంజనేయ స్వామికి మనసు తలుచుకొని చేసినా అదే పుణ్యం కలుగుతుంది. మనకి ఇవన్నీ సిస్టమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి శరీరం సహకరించి కూడా తక్కువ మాత్రం చేయకూడదు. భగవంతుడు కాళ్ళు చేతులు అన్ని ఇచ్చాడు కాబట్టి అనవసరంగా మనకి ప్రదక్షిణ తగ్గి మనకి వ్యాయామం తగ్గబట్టే ఈరోజు అందరికీ కూడా స్థూలకాయం పెరిగి లేనిపోయిన మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కుర్చీలు లేని కూర్చోలేము. ఇక్కడ దేవాలయానికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, అందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి, ఇప్పుడు కంపెనీలు కూడా చెప్పాలి ప్రతి ఒక్కరికి కోల్డింగ్ పేర్లు తీసుకొని రావాలి. అమ్మ పేటలో కూర్చోండి, సరిగ్గా పేటలే. ప్రతి ఒక్కరు నా ఉపన్యాసం ఎక్కడ జరిగినా అక్కడ పేటలు తెచ్చుకోవాలి. ఎందుకంటే కాసేపు కూర్చోవాలి. కాబట్టి ఈ రోజు ఈ చాతుర్మాసంలో శ్రావణ మాసం ఈరోజు 2వ తారీఖు వరకే శ్రావణ మాసం ఉంది. కాబట్టి మన వారి పేరు మీ వారి పేరు ఇప్పుడే చెప్పండి అమ్మా. మరి రాంబాబు రాజేశ్వరి పుణ్యదంపతులు దివ్యమైన భవ్యమైన కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఇక్కడ అంతా కూడా ఎంతమంది ఉన్నారంటే అందరూ కూడా ఆంజనేయ స్వామి స్వరూపాలే నాకు కనిపిస్తున్నాయి తప్ప అన్యంగా ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. వారు కూడా చక్కగా డోలకు వాయిస్తున్నారు, పాట పాడుతున్నారు, ఇంత చేస్తున్నారు మీ గురువు గారు. కాబట్టి వారు కూడా అనేక జన్మల్లో పురాతన పుణ్యఫలాలు బట్టి ఇంత దివ్యమైన భవ్యమైన కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, అవివాహితులున్న సకాలంలో వివాహం జరగాలన్నా, వీధి బాధలున్నా, నరదృష్టి ఉన్నా, జ్ఞానం కలగాలన్నా, సంపదలు కలగాలన్నా అన్నిటికీ కూడా హనుమాన్ చాలీసులో రామాయణంలో ఉన్నటువంటి నిగూఢమైన విషయాలన్నీ చాలీసులో పెట్టారు. కాబట్టి హనుమాన్ చాలీస పఠిస్తే చాలు. దీనికి సమయం అవసరం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చేయొచ్చు. కాబట్టి ఇంత దివ్యమైన కార్యక్రమం నేను ఎక్కువసేపు మాట్లాడకూడదు. మళ్ళీ ఒక సందర్భంలో కలుద్దాం. మరి యాజ్ఞవల్క రాజాశ్రమంలో కూడా త్వరలో హనుమాన్ చాలీస పెడతామనుకుంటున్నాను. నేను గురువుగారితో మాట్లాడతాను. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మోక్ష పథంలో ఉన్నవారు. కాబట్టి ఆ హనుమాన్ చాలీసా తాలూకా వృత్తాంతం 40 దోహాల కోసం మరి ఒకసారి మరొక సందర్భంలో చాలా ఏమంటున్నాడు మనం ఉపన్యాసం చెప్పుకుందాం. మరి ఈ అవకాశం అన్ని కూడా మరి క్షేత్రదైవమైనటువంటి ఆంజనేయ స్వామి దివ్యచరణాలకు నమస్కరిస్తూ మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతూ అఖండ జ్ఞానంతో నిత్యానంద వర్ధిల్లుగాక. జై శ్రీరామ్.